గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వికాసం కోసం బాచుపల్లిలోని సిల్వర్ వోక్స్ స్కూల్ విరాళాలు సేకరించింది. గత 8 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సిల్వర్ వోక్స్. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల రూపాయలను సేకరించారు. దాతల నుంచి సేకరించిన నోట్లను, చిల్లర నాణ్యాల్ని పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీటీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్తో పాటు అంతర్జాతీయ విద్యావేత్త డాక్టర్ మారికా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధితో పాటు పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కోసం ఈ నిధుల్ని వినియోగిస్తామని సిల్వర్ వోక్స్ నిర్వాహకులు తెలిపారు. సిల్వర్ వోక్స్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ 8 years నుంచి మేము పిల్లలకి మీ అండ్ మై కంట్రీ వి గ్రో టుగెదర్ అనే గోల్ తోటి పెంచుతున్నాం. వాళ్ళకి దానికోసం డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ డిస్కషన్స్ చేస్తూ ఉంటాము. మీ అండ్ మై కంట్రీ వి గ్రో టుగెదర్ అనే ఈ ఐడియా తోటి 8 years బ్యాక్ ఫండ్ రైజింగ్ ఒకటి చేద్దాము, ఆ ఫండ్స్ అన్ని ఎడ్యుకేషన్ కాజ్ కి మనం డొనేట్ చేద్దాము అనే ఉద్దేశంతో వి ఐడెంటిఫైడ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్. వాళ్ళు విలేజెస్ లో పిల్లల కోసం స్కూల్స్ రన్ చేస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో మాకేమనిపించిందంటే మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తే కనుక మా పిల్లలాగానే అందరు పిల్లలు రూరల్ ఏరియాస్ లో బాగా చదువుకుని పైకి వస్తారు, కంట్రీ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం 8.5 lakhs అయింది ఈ కాయిన్స్ అంతా కలిపి. కాయిన్ మౌంటైన్స్ అంటాం వాళ్ళని. ఈ సంవత్సరం కూడా అలాగే వి ఇన్వైటెడ్ సింగపూర్ నుంచి ఐబీ సీనియర్ హెడ్ ని పిలిచాము. ఆవిడ డాక్టర్ మార్సియా బెరెన్బ్రో. ఆవిడ వచ్చి మా తరఫున ఆర్డీఎఫ్ కి డొనేట్ చేశారు. సో పిల్లలు దే గ్రో అప్ విత్ ది ఐడియా దట్ మీ అండ్ మై కంట్రీ వి గ్రో టుగెదర్ అని చెప్పి. The children sharing so much of safety and giving to a good cause for IDF development, and I wish the relation between Silver Wooks and IDF flourish in the times to come. Thank you. అసెంబ్లీలో లొల్లి ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయింది. మన రాష్ట్ర అసెంబ్లీలోనూ ఎన్నో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.